సో ఒకసారి మాట్లాడదాం బక్కా ఎడ్సన్ గారు కూడా. సో బక్కా ఎడ్సన్ గారితో కూడా నేను ఏం జరిగింది అసలు, ఎందుకు ఈ విధంగా అంటే ఇంత ఆనందం జరిగిందో అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అబ్బా. ఏమైంది సార్, ఏమైందన్న నిన్న మీరు బాగానే అంటే కొంచెం నీరసంగా ఉన్నప్పటికీ నిన్న ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా వచ్చి హాస్పిటల్ అంబులెన్స్ తీసుకెళ్ళారు, అక్కడ ట్రీట్మెంట్ ఉన్నది పరిస్థితి ఏమైంది అసలు? నిన్న కొంచెం బాగా ఇదైపోయినా అంటే అన్‌కాన్షియస్ కాకుండా ఓవర్ వీక్ అయిపోయినా. హ్మ్. అప్పుడు మన జనార్దన్ మా వచ్చిన తమ్ముడు హ్మ్. వచ్చి నా పరిస్థితి చూసి నా మాటలు వినబడుతున్నాయి గానీ, చెప్పనీకి నేను రాదు. ఏం చెప్పలేకపోతున్నా. అట్నే నిస్సహాయం ఉంటే ఆయనని అంబులెన్స్ తీసుకొచ్చిండు. హ్మ్. తీసుకొచ్చి ఆయన ఆహ్, ఇటు హ్మ్. ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్‌కి నన్ను పట్టుకుపోయిండు. హ్మ్. ఇగ ఆడ గ్లూకోజ్ వాళ్ళు ఎక్కిస్తుంటేనే పోలీసోళ్ళొచ్చి గ్లూకోజ్ గుంజుకొని హ్మ్. నా దగ్గర ఉన్న మందులను లాక్కొని నన్నక్కడికెళ్ళి బలవంతంగా ఉస్మానియా తరలించామని చూస్తే మనోళ్ళు ఒప్పుకోకుండా, లేదు మేము నిమ్స్‌కి పోతామని హ్మ్. నిమ్స్‌కు తీసుకుపోయిండ్రు. తీసుకుపోయినాక ఇగ అక్కడ ట్రీట్మెంట్ నిన్న సాయంత్రంకెళ్ళి డాక్టర్లు వాళ్ళు బానే చేసిండ్రు. హ్మ్. నిన్న సాయంత్రం వరకు ట్రీట్మెంట్ అయ్యి ఇయాలనే డిశ్చార్జ్ అయ్యొచ్చిన. ఇగ గ్లూకోజ్‌లెక్కితే ఆటోమేటిక్‌గా హ్మ్. హ్మ్. విరమించి. విరమించినట్టే. ఇయాల మధ్యాహ్నం కొబ్బరి నీళ్ళు తాగి అక్కడనే. ఎట్లా సార్ అంటే ఎన్ని డేస్ 10 డేస్ అయింది మీరు నిరాహార దీక్ష చేసుకొని, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. సో ఏమంటారు? ప్రభుత్వం పట్టించుకున్నదా? అది అంత దాని కన్సర్న్ కూడా నైక చూపలేదు. నైత్ అది దాని ఉనికికే ఇయాల ప్రమాదం ఏర్పడ్డది. కాకపోతే నిరుద్యోగులు ఏందనంటే, ఈ 10 సంవత్సరాలు హ్మ్. ఈ 10 సంవత్సరాల వరకు నిరుద్యోగులు వాళ్ళు పోరాటం మర్చిపోయిండ్రు, యుద్ధం మర్చిపోయిండ్రు, హ్మ్. ప్రశ్నించడం మర్చిపోయిండ్రు. హ్మ్. కాబట్టి వాళ్ళు ఈరోజు ఏందనంటే, ప్రశ్నించడం ఒకటి రోడ్డు మీదకొచ్చిండ్రు. హ్మ్. వాళ్ళు కొట్లాడుతున్నారు. హ్మ్. అది నాకు నేను ఆ విషయంలో సక్సెస్ అయినామని అనుకుంటున్నాను. ఎందుకంటే నా టార్గెట్ నెక్స్టు వచ్చే రోజులల్లో కనీసము మాట్లాడేటోడని ఉండాలి కదా! హ్మ్. కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువొచ్చిండ్రు. వాళ్ళకి పోరాట స్ఫూర్తొచ్చింది. వాళ్ళకు పట్టుదలొచ్చింది. వాళ్ళే ఇప్పుడు చలో ఢిల్లీ అంటుండ్రు. హ్మ్. కాబట్టి ఉద్యమం వాళ్ళ చేతికెళ్ళిపోతే ప్రభుత్వం మార్పిడి ఖాయం. హ్మ్. ఇగ ముఖ్యమంత్రి ఇగ జాతకం కూడా మారినట్టే హ్మ్. 100. సో ఇంతవరకు అయిందంటే మీరు 10 రోజులు నిరాహార దీక్ష ఇవన్నీ గూడా చేసిండ్రు. సో ఏం చెప్పదలుచుకోరు ప్రభుత్వంకి కావచ్చు, ప్రజలకు గాని ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది అదే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక దీక్షకు ఒక చిట్ట చివరి అస్త్రం అది. హ్మ్. ఒక ఆమరణ నిరాహార దీక్ష 12 రోజులంటే మామూలు విషయం కాదు. హ్మ్. అసోంటి దాన్ని గౌరవించలేదనంటే ఎవరు గౌరవించడు? ప్రజాస్వామ్యవాదైతే గౌరవిస్తాడు. హ్మ్. ప్రజాస్వామ్య పందాలో పనిచేసినా గౌరవిస్తాడు. ఎవరు ఒక దొంగ హ్మ్. చేయరు. కాబట్టి ఓ డెడ్ హ్యాండు నోటిచ్చేటప్పుడు దొరికిన దొంగకు ఇంతకు మించి మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. హ్మ్. తెలంగాణ ప్రజలు హ్మ్. రోజు తెల్లారి లేస్తే ఎంత కమిషన్ కొట్టాలి? ఎంత సంపాదించాలి? ఎంత ముంచాలి? ఇదే ఉంటది. మీ మీద కాబట్టి కమెంట్స్ గూడా ఏసారు దళితులు అని చెప్పేసి అట్లా గూడా. దళితుడు బక్క చేస్తే దొంగ కాబట్టి అంటారు. ఆడు దొంగ, హ్మ్. చిల్లరగాడు. హ్మ్. చిల్లరగాను మాట్లాడతారట్లా. చిల్లర మాటలు లంపెన్ ఉంటది చూసినావా? హ్మ్. ఈరోజు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం గాదు ఆయన దృష్టిల. హ్మ్. తెలంగాణ అనేది ఒక గ్రామ పంచాయతీ. హ్మ్. ఆ గ్రామ పంచాయతీ కింద సర్పంచి, హ్మ్. ఆడ ఉన్నోళ్ళు మంత్రులంతా వార్డ్ మెంబర్లు. హ్మ్. దాని లెక్క అయింది ఇయాల. హ్మ్. అర్థమైందా? హ్మ్. కాబట్టి ఒక సర్పంచ్ ఎట్లా మాట్లాడాలో గట్టిగా మాట్లాడుతుండు గానీ హ్మ్. ఈజ్ నాట్ బిహేవింగ్ లైక్ ఒక చీఫ్ మినిస్టర్ లెక్క. హ్మ్. చిల్లరగా మాట్లాడుతుండు. హ్మ్. హ్మ్. ఇక మీ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోదు? అంటే ఇన్ని వద్దులు మీరు కొట్లాడారు. సో ఈరోజు నిరాహార దీక్ష కూడా విరమించేసిర్రు. అండ్ విద్యార్థులు కూడా, నిరుద్యోగులు కూడా ప్రశ్నించే తత్వం వచ్చేసింది మీరన్నారు. సో నెక్స్ట్ ఫర్దర్ బకెట్స్ అని ఎలా చూడబోతున్నాం? ఇంకెన్ని ఇప్పటిదాకా వద్దులు? చెప్పిన ఇప్పుడు నిరుద్యోగులు ప్రశ్నించే తత్వం వచ్చిందన్నారు కదా! హ్మ్. నిరుద్యోగుల కోరిక నెరవేరలేదు కదా! హ్మ్. ఇప్పుడు వాళ్ళ కోరిక సింగల్ కోరికగా. హ్మ్. రేవంత్ రెడ్డికి హటావో, తెలంగాణకు బచావో అంతే. హ్మ్. రేవంత్ రెడ్డి అంటోడు ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలి. హ్మ్. ఇప్పుడు నిరుద్యోగుల డిమాండ్. హ్మ్. ఇది 4,00,00,000 మందికి రీచ్ అయితది. హ్మ్. ఎట్టెట్టుంటడో అది కూడా చూస్తారు వాళ్ళే. హ్మ్. కాబట్టి అదే ప్రణాళిక, అదే ఉంటది. రేపు చలో ఢిల్లీలో పోయినప్పుడు కూడా ఇదొకటుంటది. హ్మ్. బాధాపుతో ఇయాల హాల్ టికెట్ తెస్తే హాల్ టికెట్ మొత్తం కాలబెడుతుండు ఎక్కడికక్కడ. అవును. కాలేడు. యెస్. కాబట్టి 100% రేవంత్ రెడ్డి అంటాడు టోటల్‌గా హ్మ్. మేనేజ్‌మెంట్‌లో గాని, పరిపాలనలో గాని ఫెయిల్ అయిపోయాడు. థాంక్ యూ సార్. సో విన్నారు గదా! ఇది అన్నమాట బక్కా ఎడ్సన్ గారు చెప్తున్న పరిస్థితి. సో నిన్న ఏ విధంగా అయితే జరిగిందో ట్రీట్‌మెంట్ అంతా మనం ఆల్రెడీ చూసినాం. సో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయారు. అండ్ ఇక నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ప్రశ్నించడం నేర్చుకున్నారు. దానికి
హర్షం కూడా వ్యక్తం చేస్తున్నా అని చెప్పి బక్క ఎడ్సన్ గారు చెప్తున్న పరిస్థితి. అండ్ నిరుద్యోగులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇక్కడైనా ప్రభుత్వం స్పందించబోతే ఇంకా లాస్ట్ ఫైనల్లీ రేవంత్ రెడ్డి హఠాత్ తెలంగాణ బచావ్ అనే స్లోగన్‌తో నిరుద్యోగులు 4 కోట్ల మంది ప్రజల దగ్గరికి వెళ్తారని చెప్పి బక్క ఎడ్సన్ గారు చెప్తున్న పరిస్థితి.